నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లోనే ప్రారంభం కానున్నాయి. ఏదైతే తొలి రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడనుంది. ఆ తర్వాత నిర్వహించే బీఎస్సీ సమావేశంలో సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి ఏంటి అన్న దాని మీద ఖరారు చేయనున్నారు. అలాగే ఈ నెల 14వ తేదీన వార్షిక బడ్జెట్ను సభకు సమర్పించేందుకు అటు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో పాటుగా దాదాపు 3 వారాల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం మాత్రం అసెంబ్లీలో చర్చించేందుకు దాదాపు 23 అంశాలు చర్చ చేపట్టాలని చెప్పి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఈ కల్తీ లడ్డు శ్రీవారి ఆలయంలో జరిగిన కల్తీ లడ్డు వ్యవహారంతో పాటు ఇతర ఆలయాల్లో కూడా ఏదైతే కల్తీకి నెయ్యి సరఫరా అయిందని చెప్పి వాదిస్తూ వస్తున్నారో ఈ అంశాన్ని సభావేదికగా పెట్టి దీనిపై వివరంగా చర్చించాలని చెప్పి తెలుగుదేశం భావిస్తోంది. వీటితో పాటు ఏదైతే సంక్షేమ పథకాల అమలు అలాగే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటినీ కూడా కూలంకషంగా ఈ అసెంబ్లీలో చర్చించాలని చెప్పి కూడా వీళ్ళు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక 3 వారాలు దాదాపు 21 రోజుల 10 దినాల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మరి ఈ సమావేశాల్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటి అని వివరించేందుకు మనతో తెలుగుదేశం నేతలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఈ తిరుమల శ్రీవారి కల్తీ లడ్డు వ్యవహారం మీద రాజకీయంగా కూడా ఎంతో గొడవ నడుస్తుంది. దీన్ని సభావేదికగా ఎలా తీసుకెళ్తారు ఏంటి? రాజకీయ గొడవ ఏం కాదండి, ఇది హిందూ ప్రజల మనోభావాలు ఎంతో నమ్మకంతో కలియుగదైవం వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం అంటే నిజంగా చాలా పవిత్రమైనది. మరి అందులో కూడా కల్తీ చేశారన్న విషయం క్లియర్గా మరి సిట్ చెప్పిందన్న విషయం కూడా అందరికీ తెలియజేస్తున్నాం. వారికి చేసిన తప్పును ఒప్పుకోకుండా మరి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ప్రజలను రెచ్చగొడుతూ డైవర్షన్ చేస్తున్నారు. ఖచ్చితంగా చర్చ జరగాలి. ఎందుకంటే హిందూ మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఖచ్చితంగా చర్చ జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు 11వ తారీఖు మరి 11 గంటలకు సభ కూడా స్టార్ట్ అవుతుంది. మరి నేను తెలియజేసేది ఒక్కటే, ప్రజల కోసం మరి బయట చిల్లర రాజకీయాలు చేసుకుంటూ కుల మతాల మధ్య విభేదాలు పెడుతూ ప్రజల్ని రెచ్చగొడుతూ ఇది కాదు రాజకీయం. ఇందుకు కాదు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది. నేను చెప్పేది క్లారిటీ ఒకటే, ప్రతి ఒక్కరూ అసెంబ్లీకి అటెండ్ కావాలి. మరి ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజాప్రతినిధులుగా, ప్రజా సమస్యలను అసెంబ్లీలో మనం మాట్లాడడానికి ఈరోజు మేము అవకాశం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక జీతం కోసం వచ్చి ఒకరోజు సంతకం పెట్టిపోయేది కాదు. ప్రతి ఒక్కరూ అసెంబ్లీకి అటెండ్ కావాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి. ఏదున్నా మేము జవాబు చెప్పడానికి క్లారిటీగా ఉంది కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా సభా మర్యాదలతో సభ నడుపుతాం. ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడే అవకాశం మా ముఖ్యమంత్రి గారు కానీ మా స్పీకర్ గారి అవకాశం కూడా ఉండదు. ఖచ్చితంగా అందరికీ మైక్ ఇస్తాం. ప్రజల సమస్యల గురించి ప్రజల అభివృద్ధి కోసం చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బొత్స చౌదరి గారు మీరు చెప్పండి సార్, ఏదైతే ఇవాళ జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు రావాలనుకుంటున్నారు? అలాగే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ ఒక్కరోజు మాత్రమే గవర్నర్ ప్రసంగానికి వచ్చి వెళ్ళిపోయేలాగా ఉన్నారు. వాళ్ళు రోజు రావాలని కోరుకుంటారు. వస్తే వాళ్ళ పట్ల మీ వైఖరి ఎలా ఉండబోతుంది? ఈ రోజు ముఖ్యంగా గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. ఎక్కువ బిజినెస్ ఉండదు. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ కూర్చొని రాబోయే ఎలా నిర్వర్తించాలి దాని మీద డిబేట్ మీ సమస్య కూడా ఇవాళ అంతకే పరిమితం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజే గవర్నర్ అంటే బాధ్యతంగా పార్టిసిపేట్ చేసి సభలో జరిగే లోటుపాట్లు కాదు, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కనీసం వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు తెచ్చేదానికి అవకాశం ఉంటుంది. విపక్షం నుంచి పారిపోవడం సరైనది కాదు. ఈ ఒక్కరోజు వస్తామంటే అది మీనింగ్లెస్. అలాగే సభలో కూర్చోవాలి. మనం కాఫీ తాగడానికి టిఫిన్లు తినడానికి కాదు, రాష్ట్ర సమస్యల మీద ప్రజా సమస్యల పరిష్కారం మార్గం ఎదుగదానికి చట్టసభగానే నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, ప్రతిపక్ష ఎలా వస్తుంది? నీకు 11 సీట్లతో రాదు. దేశంలో ఎక్కడా లేని ఏ సాంప్రదాయం లేదు, నీకు కొత్త సాంప్రదాయం ఎలా వస్తుంది? అందువల్ల గతంలో కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలా, మైకులు ఇవ్వాలా, నీ కంట్రోల్లో పెట్టుకున్నావు. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఎన్ని గంటలు ఇచ్చినా నాకు సరిపోదు, మొత్తం నాకే ఇవ్వాలనేది ఒక ఆలోచన విధానం. నీ డిక్టేటర్ సభకు రండి, సరైన అవకాశం ఇస్తాం, మాట్లాడండి. మీ నియోజకవర్గాల సమస్యలు ప్రభుత్వంలో లోటు ఎదుగుతుంది. ఇట్ ఈస్ ఎ ఫోరం. అలాగే తిరుమల లడ్డు కల్తీ జరిగింది నిజమే, కానీ మేము
తీసుకుంటున్నారు, దీన్ని ఎలా చూస్తారు? అసలు కల్తీ ఎందుకు కలిపారు? 1,00,000 కోట్ల భక్తుల హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినే తరతరాలకు భిన్నంగా కల్తీ అవకాశం ఇచ్చావు. నువ్వు లేదంటావు, కలిసింది చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక సంవత్సరం ఏదైతే దాని దగ్గర పరీక్షలు చేసే శక్తి మాకు లేదని చెప్పి అబ్బేబే కొవ్వు కలవలేదు. కల్తీ జరిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతాడు, సుబ్బారెడ్డి చెబుతాడు, అందరూ చెబుతారు. అసలు కల్తీ ఎందుకు చేశారు? నీకు తెలిసి కూడా రిపోర్ట్ కమిషన్లకు అక్కుతుబడి కోట్లాది రూపాయలు దోపిడీ రెండో ఫస్ట్ నువ్వు హిందూ ధర్మాన్ని నువ్వు క్రైస్తవ మతం స్వీకరించావు. క్రైస్తవ మతం స్వీకరించిన వాడు హిందూ ధర్మంలో ఎందుకు వెళ్ళి పెడతావు? ఎందుకు వెళ్ళి పెట్టావు అంటే నీకు ధర్మం తెలియదు కనుక, హిందూ ధర్మం తెలియదు కనుక హిందూ రక్షణ అవసరం లేదు